సో హలో గైస్, ఈ రోజు అయితే నేను ఒక మూవీ రివ్యూతో వచ్చేసిన. ఏ మూవీ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది కల్కి. సో ప్రభాస్ గారి మూవీ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్ ఉంది మూవీ మాత్రం. అసలు నేను ఇప్పుడే చూసి బయటకు వచ్చేసిన థియేటర్ నుంచి. మూవీ మాత్రం అసలు మైండ్లో నుంచి పోతలేదు. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు అనే క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. ఇంకా చాలా టైం ఉంది, ఇయర్స్ కూడా వెయిట్ చేయాలి కావచ్చు. కానీ మూవీ మాత్రం అదిరిపోయింది. మనకు క్యామియో రోల్స్ చాలా ఉన్నాయి, అంటే మనకు రివీల్ చేసింది చాలా తక్కువ. కానీ ఇంకా మూవీలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు. చాలా బాగుంది, ఆ సస్పెన్స్ బాగుంది. ఆయన తీసిన విధానం సూపర్ ఉంది. అసలు ఏమన్నా విజన్, అసలు నాగేశ్వర్ గారు చాలా బాగా తీశారు. లాస్ట్ ఫైట్ మాత్రం 30 minutes మాత్రం గూస్ బంప్స్, అసలు సూపర్ ఉంది. థియేటర్ లోపల అరుస్తూనే ఉన్నారు, అసలు ఆగట్లేదు. డైలాగ్స్ కూడా అర్థం కావట్లేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. బీజిఎం కూడా అదిరిపోయింది. దీపికా పడుకోని గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ మనిషి గురించి మాత్రం మనం కంపల్సరీ చెప్పుకోవాలి. ది గ్రేట్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ప్రభాస్ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు మూవీ మొత్తం వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ప్రైస్ టికెట్స్ పెంచారు, బట్ నిజం చెప్తున్నా ఒక్కొక్క రూపాయికి కూడా వాళ్ళు న్యాయం చేశారు. అండ్ పెట్టొచ్చు అంతగానం అని చెప్పేసి మనకు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. మూవీ మాత్రం థియేటర్లోనే చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ 3Dలో చూడండి, నా సజెషన్ అది. సో మూవీ మాత్రం చాలా బాగుంది. నాకైతే ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడు వెళ్తానా, మళ్ళీ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలని ఉంది. సో మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేసాము, ఏంటి మూవీస్ రావట్లేదని, కానీ కరెక్ట్ టైంలో వచ్చేసింది. సో మూవీ మాత్రం సూపర్, మైండ్ బ్లోయింగ్. చూస్తే థియేటర్లో చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి, చాలా బాగుంది. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్.